ఈ 13వ పాయింట్, ఏలియా అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. ఇది ఏలియా ప్రార్థన చేసినప్పుడు జరుగుచున్నటువంటి ఒక అద్భుతము, ఆశ్చర్యం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ 13వ పాయింట్లో మనము 3-4 దినములు ప్రాముఖ్యమైనటువంటి 6 చిన్న ఉప పాయింట్స్ మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. వాటిని ఒకసారి గుర్తు చేసిన తర్వాత మరికొన్ని మాటలు, మరికొన్ని పాయింట్లు మీకు జ్ఞాపకము చేస్తాను. మొట్టమొదటిగా, వర్షము ఆశీర్వాదమునకు సూచన అని. 2, వర్షము దేవుని ఉపదేశమునకు సూచన. 3, వర్షము విజయానికి సూచన. 4, వర్షము ఎదుగుదలకు సూచన. 5, వర్షము చిగురింప చేయును, వర్ధిల్ల చేయును అనే మాటలు మనము నేర్చుకున్నాం. స్తోత్రములు, హల్లెలూయా. అయితే 6వ విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తాను ఈ రాత్రి. వర్షము నీతికి సూచనగా కనబడుచు ఉన్నది. చెప్పండి, దేనికి? అందరూ చెప్పాలి. దేనికి? నీతికి సూచనగా కనబడుచు ఉన్నది. హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమిని దున్నుడి. చాలు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి వారితో దేవుడు ప్రవక్త ద్వారా ఇలా మాట్లాడుచూ ఉన్నాడు. ఏమని? నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి. ఏం ఫలించాలట? నీతి ఫలించాలి. అంటే నీతి అనేటువంటిది ఒక విత్తనముగాను, అలాగే నీతి అనేటువంటిది అది ఫలించాలి అని. తర్వాత ఏమంటున్నాడంటే, మీరు విత్తనము వేయండి, ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రేమయను కోత మీరు కోయుడి. తర్వాత అంటున్నాడు, యెహోవాను వెదకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏ వర్షం అండి? అందరూ చెప్పాలి. ఏ వర్షము? నీతి వర్షం. నీతి అనేటువంటిది, వర్షం అనేటువంటిది నీతికి సూచనగా మనకు కనబడుచు ఉన్నది. అవును ప్రియమైన దేవుని బిడలారా, నీతి అనేటువంటిది ఒక వర్షానికి, లేక వర్షం అనేటువంటిది ఒక నీతికి సూచనగా ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి.
బీడు భూమి అంటే ఇంకా రక్షించబడకుండా ఉన్నటువంటి హృదయాలు, ఇంకా మార్పు చెందకుండా ఉన్నటువంటి ప్రజలు మన కుటుంబాలలోనే ఉన్నారు. ఇంకా పాపులుగా ఉన్నవారు, ఇంకా దోషులుగా ఉన్నవారు, ఇంకా దేవునిని ఎరుగకుండా ఉన్నటువంటి వారు, ఇంకా లోకములో, ఇంకా పాపములో, ఇంకా చెడుతనములో, ఇంకా త్రాగుడులో, ఇంకా దుష్టత్వములో, ఇంకా వ్యభిచారములో, ఇంకా లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నటువంటి వారు, ఆ ప్రజలే బీడు భూములు. చెప్పండి, ఏ భూములు? ఇవన్నీ దున్నబడాలి అంటే దున్నక ముందే అసలు పొలం ఎప్పుడు దున్నుతారు? వర్షం పడ్డ తర్వాత దున్నుతారు. విత్తనాలు వేసేటువంటి సమయం వచ్చేటప్పుడు, ఆ సమయము వచ్చినప్పుడు భూమి ఇంకా దున్నలేదే అని కలవరపడుచూ ఉంటారు రైతులు. కారణం ఏమిటి? భూమి దున్నాలంటే ఏమి రావాలి? వర్షం రావాలి. వర్షం వచ్చినప్పుడు భూమి దున్నబడుతుంది. భూమి దున్నబడిన తర్వాత ఏం వేస్తారు? విత్తనాలు. అందుకని నీతి అనేటువంటి వర్షము ప్రతి వారి హృదయాలలో, ఇంకా దున్నబడకుండా ఉన్న హృదయాలు, బీడుబారినటువంటి హృదయాలు, పాపభూయిష్టముతో, పాప పంకిల జీవితముతో నిండి నిమిడీకృతముగా ఉన్నటువంటి హృదయాలు దున్నబడాలి అంటే ఏ వర్షము కురవాలి? నీతి అను వర్షము కురవవలసిన అవసరత ఉన్నది. అందుకని దేవుడు అంటున్నాడు తన ప్రజలతో, మీరు నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమయను కోత కోయండి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము. స్తోత్రం చెప్పడం దర గట్టిగా. ఆయన సమీపమున ఉండగానే మనం ఆయనను వెదకవలసిన వారముగా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. అంటే దొరికే కాలమున వెతికినప్పుడు దొరుకుతాడు. ఆయన దొరికే కాలమున వెదకాలి. దొరికే కాలములో వెదకకపోతే దాని అర్థం ఏమిటి? నీకు ఇష్టం వచ్చినప్పుడు వెతికితే ఆయన దొరకడు. నా బిడ్డలు ఇంకా బీడుబారిన భూములుగా ఉన్నారు ప్రభువా. నా భర్త బీడుబారిన భూమిగా ఉన్నాడు. నా కుటుంబము ఇంకా చాలామంది రక్షణ పొందకుండా చెడుతనములో, దుష్టత్వములో, నా రక్త సంబంధులు, నా గ్రామస్తులు చాలామంది మార్పు చెందని వారుగా, రక్షణ పొందని వారుగా, యేసుని ఎరుగని వారుగా, పశ్చాత్తాపం అంటే తెలియని వారుగా, దేవుని సన్నిధిని ఎరుగని వారుగా ఉంటూ ఉన్నారు. లోకములో, పాపములో, చెడుతనములో, దుష్టత్వములో ఉంటూ ఉన్నారు. వారే బీడుబారినటువంటి భూములు. యేసు రక్తమే దేవునికి స్తోత్రం చెప్పడం దర గట్టిగా. ఆ భూములు దున్నబడునట్లు దేవుడు నీతి అను వర్షమును కురిపించునట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ వర్షమును దేవుడు కురిపించినప్పుడు వారి జీవితములో, ప్రియమైన దేవుని బిడలారా, వారి మనస్సులలో పశ్చాత్తాపము కలగడం, వారి జీవితాలు మార్చుకోవడం, లేక వారి హృదయాలు విరిగి నలిగిన హృదయాలుగా వారు మార్చబడుటకు దేవుడు కార్యములు జరిగించడమే దున్నబడుట. గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరచండి ప్రభు నామమును. ఇది ప్రియమైన దేవుని బిడలారా, ఆరవదిగా చూస్తే వర్షము నీతికి సూచనగా కనబడుచు ఉన్నది. నీతి అనేటువంటి వర్షము ఇంకా బీడుబారిన హృదయాలుగా, బీడుబారిన జీవితాలు, బీడుబారిన భూములుగా ఉన్నటువంటి వారి
హృదయాలలో, జీవితాలలో కఠినమైన, కఠోరమైన మనస్సు కలిగి ఉన్నటువంటి వారి బ్రతుకులలో వర్షము అనేటువంటి నీతి వర్షము వారి హృదయాలలో దేవుడు కురిపించునుగాక. స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. అప్పుడు నీతి అనేటువంటి విత్తనము దేవుడు నాటేటువంటి వారుగా ఉన్నారు. అది నీతి అనే విత్తనము అది ఎదిగి ఫలించడానికి అవకాశము ప్రియులారా కలుగుచున్నది నీతి వర్షము ముందు కురిసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి ఎలా కలుగుతుంది? నీతి అనేటువంటిది అసలు ఎలా కలుగుతుంది? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించునట్లు ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఇదే నీతి వర్షం. దేవునికి స్తోత్రం చెప్పు. అందుకని అంటున్నాడు ఆయన సన్నిధిని. ఎవరి సన్నిధిని చెప్పాలి? ఎవరి సన్నిధిని? మన దేవుడైనటువంటి యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు చెప్పండి ఏం కలుగుతుంది? స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఇది నీతి వర్షము కాదా? ఈ నీతి వర్షమును చూపించడము లేదా? ప్రియమైన దేవుని బిడలారా, ఈ నీతి మనము పొందుకొనవలసిన వారముగా ఉన్నాము. మనలో ఉన్నటువంటి నీతి మురికి గుడ్డలు అంటాడు ప్రవక్త అయినటువంటి యెషయా. మనలో ఉన్నటువంటి నీతికి ఏమని పేరు పెడుతున్నాడు ఆయన? చెప్పాలి, ఏమని పేరు పెడుతున్నాడు? మురికి గుడ్డలు. ప్రియమైన దేవుని బిడలారా, మన నీతి కాదు, దైవ నీతిని మనము కలిగి ఉండాలి. దేవుని నీతి, అదే దేవుని రాజ్యానికి మనలను ప్రవేశింప చేస్తూ ఉన్నది దేవుని నీతి. దేవునికి స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి. గట్టిగా చప్పట్లు కొట్టి మహింపచాలి ప్రభువు నామమును. దేవుని రాజ్యము ఎలాంటిదట? చెప్పండి, నోరు విప్పండి. ఎలాంటిది? 1 నీతి, 2 సమాధానం, 3 పరిశుద్ధాత్మందలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అది నీతి ప్రవాహం లేక నీతి వర్షము. స్తోత్రం చెప్పాలందరూ గట్టిగా. ప్రియమైన దేవుని బిడలారా, ఈ నీతిని గురించి అది ఒక ప్రవాహము అంటాడు ప్రవక్త అయినటువంటి ఆమోసు. నీతి అనేటువంటిది ప్రియమైన దేవుని బిడలారా, అది ఒక విత్తనముగాను, అది ఒక వర్షముగాను అని హోషేయ మాట్లాడుచూ ఉన్నాడు. అలాగే నీతి ఎలా కలుగుచున్నది? ఆయన ఆజ్ఞలను మనము అనుసరించుట ద్వారా, పాటించుట ద్వారా, గైకొనుట ద్వారా మనకు నీతి కలుగుచున్నదని మోషే గారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమోసు ప్రవక్త ఏమంటున్నాడు? నీతి ఒక ప్రియులార ప్రవాహము వలె పారాలి అంటూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 5:24. ఆమోసు గ్రంథము 5:24.
నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. స్తోత్రం చెప్పడం గట్టిగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. గొప్ప ప్రవాహము ఎప్పుడు వస్తుంది? గొప్ప ప్రవాహం వరద వచ్చినప్పుడు గొప్ప ప్రవాహము వస్తుంది. వరద రావాలంటే ఏమి రావాలి? ఆకాశము నుండి వర్షము రావాలి. దేవునికి స్తోత్రం. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను. అది బండ మీద వేయబడిన పునాది కలిగిన ఇల్లు గనుక ఆ ఇల్లు పడలేదు అంటాడు. యేసు రక్తమే. ప్రియమైన దేవుని బిడలారా, ఈ గొప్ప ప్రవాహము నీతి అనేటువంటి వర్షమును చూపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మన హృదయాలు నీతి అనే వర్షముతో తడపబడాలి. మన హృదయం అనేటువంటి పొలము, హృదయం అనేటువంటి భూమి నీతి అనేటువంటి వర్షముతో, వాక్యం అనేటువంటి వర్షముతో, ఆత్మ అనేటువంటి వర్షముతో, ఆత్మాభిషేకపు వర్షముతో తడుపబడినప్పుడు అది పండుచున్నది, అది ఫలించుచున్నది, అది పుష్పించుచున్నది. చపడగొడి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని నీతి వర్షమును చూపించుచున్నది అని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దానినే ఏలియా ప్రార్థన చేయగా అదిగో ఓ వర్షమనేటువంటి నీతిని ప్రజల హృదయాలలోనికి దేవుడు పంపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? నీతి ఫలమునిచ్చుట కొరకు. చెప్పండి, ఆ వర్షాన్ని ఎందుకు కురిపించాడు? నీతి అనేటువంటిది ఒక ఫలము అంటాడు భక్త పౌలు. ఫిలిప్పీ సంఘముతో ఆయన మాట్లాడుతుంటాడు, మీరు నీతి ఫలములు ఫలించండి. ఏ ఫలము? చెప్పండి గట్టిగా, ఏ ఫలము? ఫలిస్తున్నావా? ఫిలిప్పీ పత్రిక 1:11 మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమ రావాలి, స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రభు దినమునకు మీరు ఎలా నిండుకోవాలి అంటూ ఉన్నాడు. ప్రభు దినం అంటే ఏంటి చెప్పండి? రాకడ దినం. చెప్పండి దయచేసి, ప్రభు దినం అంటే అర్థం ఏమిటి? రాకడ దినం. రాకడ దినమునకు ఏ ఫలములతో నిండుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు భక్త పౌలు. చెప్పాలి, విప్పాలి నోరు. ఏ ఫలములు? నీతి ఫలములతో. ఫిలిప్పీయులారా, నీతి ఫలములతో మీరు నిండుకోవాలి, ప్రేమ ఫలముతో నిండుకోవాలి, సంతోషమును ఫలములతో నిండుకోవాలి. దేవునికి స్తోత్రం. సమాధానపు ఫలములతో నిండుకోవాలి, వెలుగు ఫలముతో నిండుకోవాలి, ఇలాగు మంచి ఫలములతో నిండుకోవాలి. ఆ ఫలములు కలిగిన సంఘం, వరములు కలిగిన సంఘం, అభిషేకము కలిగిన సంఘం, ఆరోగ్యవంతమైన సంఘం, దేవుని వాక్యానుసారముగా అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రియులారా ప్రార్థించుట యందును ఎడతెగకుండా ఉండేటువంటి సంఘమే నీతి ఫలములు కలిగినటువంటి సంఘం, ఫలించే సంఘం, నీతి అనేటువంటి వర్షముతో తడపబడుచున్న సంఘము. గట్టిగా చప్పట్లు కొట్టి మహింపచ్చు ప్రభు నామాన్ని. దేవుని రాజ్యానికి మనము ఎగిరిపోవాలి అంటే
దేవుని రాకడలో మనము ఆయన రాజ్యానికి ఎత్తబడాలి అంటే ఆయన రాకడ దినమందు, ప్రభు దినమందు భూ అని కడబోర శబ్దము మ్రోగినప్పుడు పరిశుద్ధులు ఎత్తబడాలి. పరిశుద్ధులు ఆ కడబోర శబ్దాన్ని వినాలి, ఎత్తబడాలి. ఈ మర్త్యమైనటువంటి దేహము అమర్త్యతను ధరించే రోజు, ఈ క్షయమైన దేహము అక్షయతను ధరించేటువంటి రోజు అది. అదే ప్రభు రాకడ దినం. దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతులెత్తి చెప్పు, బిగ్గరగా చెప్పు. ఆ ప్రభు దినమందు, ఆ రాకడ దినమందు, ఎత్తబడే దినమందు యేసుతో ఎత్తబడి ఆయనతో మనం ఉండాలి అంటే పాయింట్ చెప్పండి. ఏ ఫలములతో ఉండాలి చెప్పండి? ఏ ఫలములు? నీతి ఫలములతో నిండుకొనిన వారముగా ఉండాలి. ఆ నీతి ఫలములు సంఘము ఫలించాలి, పరిశుద్ధులు ఫలించాలి, విశ్వాసులు ఫలించాలి, దేవుని ప్రజలైన వారు ఫలించాలి సంఘం అనే తోటలో. అంటే ఏ వర్షముతో తడపబడాలి? హృదయం అనే పొలాలు, సంఘం అనే పొలాలు, తోటలు ఏ వర్షముతోటి? నీతి అనేటువంటి వర్షముతో తడుపబడాలి. స్తోత్రం చెప్పడం ధర గట్టిగా. ఆ నీతికి సూచనగా ఉన్నటువంటి వర్షమే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కురిపించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ఏలియా మాత్రమే కాదు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయములో, నా హృదయములో, మన సంఘములో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, ఆధ్యాత్మికమైనటువంటి మన హృదయం అనే ఫలాలలో ఏ వర్షం కురిసేటట్లు ప్రార్థన చేయాలి? నీతి వర్షము కురిపించు ప్రభువా, అప్పుడు నేను పండే భూమిగా మార్చబడతాను. నీతి వర్షము కురిపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అప్పుడు నేను ఫలించేటువంటి బిడ్డగా ఉంటా, ఫలించే కుటుంబముగా, ఫలించే భూమిగా నేను మార్చబడతాను ప్రభు అని. దాని కొరకు మనం అనుదినము ప్రార్థన చేసేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పడం ధర గట్టిగా. ప్రియమైన దేవుని బిడలారా, ఇది 13వ పాయింట్లో 6వ చిన్న ఉప పాయింట్ మీకు జ్ఞాపకం చేశాను. అట్టి అనుభవాలతో మనమందరము నీతి వర్షము కురిపించబడుచున్న అనుభవములో, ప్రార్థించేటువంటి అనుభవములో, ఆ వర్షముతో ప్రియులారా మన హృదయాలు తడుపబడుచు, హృదయపు భూమి తడుపబడుచు, సంగమను పొలము భూమి తడుపబడుచు, వరములతో ఫలములతో వృద్ధి పొందుచున్నటువంటి అనుభవములో ముందుకు సాగిపోవుదము. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమె సశేషం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరూ తలలు వంచండి. ప్రభువా, నీతి వర్షం